అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ ఉప్మా. ఉప్మా ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన 1 క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక సన్నగా కట్ చేసిన 1 టమాటా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇవి మొత్తం మగ్గాక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక 1 స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు వాటర్ బాగా మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత వాటర్ బాగా మరుగుతాయి. 2 గ్లాసులు బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ ఆపకుండా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. వాటర్ ఇంకిపోయి రవ్వ మొత్తం దగ్గరకు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. బాగా కలిపాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి ఉప్మా రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.